అంటే మీరు చెప్పండి, యూఆర్ అన్ ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్, మీకు మీరే చెప్పారు, ఎస్ ఇట్ ఈస్ ట్రూ. కానీ ఒక ఫ్యూడల్ భావజాలానికి అంటే సాగిలు పడినట్లుగా వాళ్ళు అన్యాయం చేసినప్పటికీ వాళ్ళ మీద తిరుగుబాటు చేయకుండా తిరిగి వాళ్ళతోనే సైల్ అవటం అనేటువంటిది అది ఒక రకమైనటువంటి బాధాకరమైనటువంటి అంశమే కదా. నో, యువర్ మిస్టేక్. ఎందుకంటే మీరు ఫ్యూడల్ అన్నారు చూడండి, విక్రమ్ గారికి 5 ఓట్లు ఉన్నాయి. ఒక ఊరికి వస్తే విక్రమ్ గారికి 5 ఓట్లు ఉన్నాయంటే మీ ఇంటికి వచ్చి అన్న విక్రమ్ అన్న దయచేసి నేను మంచిగా బీదర్ మంచి పని చేస్తున్నా, నీ 5 ఓట్లు నాకే అన్నాను అంటాం కదా. 5,000 ఓట్లున్న ఆయన దగ్గరికి వస్తే తప్పేమి, 10,000 ఓట్లు ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తే తప్పేమి. నీ 5 ఓట్లు అనేటివి నీ కుటుంబం. కానీ ఒక్కొక్క నాయకునికి ఎస్ నేను ఐ బిలీవ్ చెల్లా వెంకటరామరెడ్డి అంటే ఆయనకు ఒక వ్యవస్థ ఉండొచ్చు, ఆయనకు ఒక గ్రూప్ ఉండొచ్చు, కొన్ని ఊర్లు ఉండొచ్చు, ఒక 3,000 5,000 10,000 ఓట్లు ఉండవచ్చు. డీకే అన్న గారికి ఆమెకు ఒక 1,000 500 10,000 ఓట్లు ఉండొచ్చు. వారు చెప్తే వింటుండవచ్చు. అన్ని సంవత్సరాల ఆర్నమ్మ గారు ఒక ఐజ మండలి ఇంతకుముందు వారి కాన్స్టిట్యున్సీలో ఉండింది. చెల్ల వెంకటరామరెడ్డి గారు అంతకుముందు ఎమ్మెల్యే. చెల్ల వెంకటరామరెడ్డి గారు ఫాదర్ ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఎమ్మెల్యే మంత్రి అలంపూర్ నుంచి. ఆ రకంగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఓట్లు వస్తాయి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల నాకు సలహాలు సూచనలు వస్తాయి. నేను అలంపూర్లో ఒక మంచి నాయకునిగా ఎదగలుగుతా అన్నప్పుడు డెఫినెట్లీ తీసుకుంటా. వాళ్ళవే కాదు చాలామంది తీసుకున్నా, నేను మీలాంటి చాలామంది పెద్దల ఆశీర్వాదం తీసుకున్నా, చాలామంది పెద్దలను అడుక్కున్నా, బతిమిలాడినా, వాళ్ళ సలహాలు సూచనలతో ముందుకు పోయినా. మా కమ్యూనిటీలో ఎస్సీలు ఉంటారు, హైయెస్ట్ ఎస్సీ పాపులేటెడ్ కాన్స్టిట్యున్సీ మై కాన్స్టిట్యున్సీ. నా దగ్గర ఎస్సీలు చాలామంది వైబ్రేటెడ్ ఎస్సీలు ఉంటారు, మంచి నాలెడ్జ్ ఉన్న ఉంటారు. ఏ రకంగా ఈ సామాజిక పరిస్థితులను ఎదుర్కొని ముందుకు పోవాలని చెప్తారు. వాళ్ళ సలహాలు సూచనలు తీసుకున్నా. ఆ రకంగా పోయే క్రమంలో మీకు వీళ్ళు కనబడతారు, ఎందుకంటే దే ఆర్ పర్సనాలిటీస్ ఇన్ ద పార్టీ కనుక వాళ్ళు కనబడతారు. ఆ రకంగా అందరి సలహాలు సూచనలతో పోయినా వాళ్ళు నాకు సహకరించారు. చెల్ల వెంకటరామరెడ్డి గారు అయితే పూర్తిగా నా ఎలక్షన్ ఏజెంట్గా ఉండి నాకు అండగా నిలబడి అన్ని రకాలుగా ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ హీ వాజ్ విత్ మీ. నౌ టుగెదర్ వీఆర్ సేలింగ్. ఇద్దరం కలిసి, ఆయన ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్ఎమ్మెల్యేగా, నేను ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా, ఇద్దరం కలిసి వీఆర్ సేలింగ్ టుగెదర్. వీఆర్ గోయింగ్ త్రూ విత్ వెల్ కాన్సెన్సెస్ అడ్వైజెస్ సలహాలు సూచనలతో ఇద్దరం కలిసి నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా. అందుకే చూడండి కేసీఆర్ సర్వేలోనే ఐఎమ్ టాప్ అండి. ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. ఐఎమ్ ఎ వెరీ స్మాల్ క్రీచర్ ఇన్ ద పొలిటికల్ సీన్. కేసీఆర్ గారు చేసిన సర్వేలోనే అదర్ దెన్ టీఆర్ఎస్ నేను టాప్ ఉన్నాను ప్రతిపక్షంలో. మొత్తం స్టేట్లో 5th ర్యాంక్ ఇచ్చిండు నాకు. కేసీఆర్, హరీష్ రావు, ఇంకా ఎట్లా రావులు ఉంటారులే 3-4 తర్వాత నాకు ఇచ్చిండు. ఆయన ఇచ్చిండా వచ్చిందా కదా ఏనేవు అంటే ఆ రకంగా చేసుకుంటూ పోతున్నాం. పని చేయడం తప్ప పెద్ద కాన్స్టిట్యున్సీ వరకు అట్లే ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఎస్ నా పార్టీ, నా ఐడియాలజీ, నా జాతి కొరకు ఇక్కడ మాట్లాడుతాను. నేను కాన్స్టిట్యున్సీలో మాత్రం రాజకీయాల కంటే ఎక్కువ ప్రజా సమస్యలు, ప్రజల బాగు గురించి అక్కడ ఎక్కువ నేను రాజకీయాలు మాట్లాడాలి. ఎవరన్నా ఏమన్నా బీదోడు వచ్చిండి పని చేయాలి. ఐఎమ్ హియర్ టు డూ ద సర్వీస్ ఫర్ దిస్ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ పీపుల్. ఎవరన్నా ఉండకోకు. ఐ ఎమ్మెల్యే ఫర్ ద కాన్స్టిట్యున్సీ, నాట్ ఫర్ కాంగ్రెస్ మ్యాన్ హూ ఓటెడ్ 52,000 of votes for me. No, ఐఎమ్ హియర్ యాజ్ ఎమ్మెల్యే ఫర్ 2,06,000. ఆ రకంగా ముందుకు పోతున్నాం. అంటే రాజకీయాల్లో కొన్ని సమయాల్లో రాజీ పడక తప్పదంటారు. 100% చెప్పలేరు చాలామంది, కానీ సంపత్ కుమార్ డైరెక్ట్గా మాట్లాడాడు కనుక చెప్తున్నా 100% రాజీ పడాల్సిందే. నాట్ ఓన్లీ రాజకీయం అండి, మీ ప్రొఫెషన్లో మీరు రాజీ పడాలి, నా ప్రొఫెషన్ నేను ఆ కెమెరామ్యాన్ రాజీ పడాలి, ఈ వీడియోగ్రాఫర్ రాజీ పడాలి. ఎవ్రీబడి హ్యాస్ టు కంప్రమైజ్ ఇన్ హిజ్ లైఫ్ టు గో 2 steps అహెడ్. మనం కొద్ది పైకి పోవాలన్నప్పుడు కొన్నిసార్లు దిగాల్సి వస్తుంది, తప్పదు. అది సిచ్యువేషనల్ చెప్పుకోకపోతే ఇట్స్ ఎ వెరీ బిగ్ లెందీ స్టోరీ అండ్ ఇష్యూ. కానీ డెఫినెట్లీ ఐఎమ్ రెడీ టు గో డౌన్. నా జనం కొరకు, నా అలంపూర్ జనం కొరకు, నా జాతి ప్రయోజనాల కొరకు, నా కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు 2 మెట్లు దిగుతా. కానీ మీరు అంటున్నారు దిగుతానని, కానీ మీరు దిగలేదు కదా. మీకు అన్యాయం జరిగినప్పుడు కూడా మీరు దిగలేదు. అన్యాయం జరిగింది అని తెలిసినప్పుడు దిగను. న్యాయం కొరకు 2 మెట్లు దిగానా సరే న్యాయం కొరకు ప్రయత్నం చేస్తాను. అన్యాయం జరిగింది అన్నప్పుడు నో కాంప్రమైజ్, నో దిగడం, పెరగడమే. ఫర్ మోర్ ఇంటర్వ్యూస్, ఫర్ మోర్ న్యూస్ అండ్ ఫర్ మోర్ పబ్లిక్ వాయిస్, సబ్స్క్రైబ్ I Dream.